దొడ్డి గడుకున్న నీళ్ళన్నా మేము పడిచినావు రాయన్న. నువ్వు ఇలాంటివి నువ్వు అనుకోలేదు రాయన్న. మోసం చేస్తాను అంతా. చి అరే నీ అవ్వ చలిత్ వాళ్ళ కొడతాను. వచ్చేది ఎండాకాలం, అందుకే ఇప్పుడు సరి పెడుతుంది. అరే నీ అవ్వ శివరాత్రి గిట్లనే ఉంటుంది. కాలేజ్ కథ అనేది దొడ్డికి ఆగుతలేదు. వీళ్ళు రోజు మనం కూర్చొని కదా దొడికి అవ్వన్నా చచ్చిన చేపకనే విలువ ఉన్నాయి కానీ వీళ్ళకి విలువ లేదు. 100 రూపాయలకు కొంటాడా వీళ్ళని? 50 రూపాయలకు కొంటాడా? పోనీ 10 రూపాయలకు కొంటాడా? లేదన్నా. పని చేత కాదు, ఏం చేత కాదు. ఇలా ముఖాలు చూస్తే నా దొడికే రాదు కారా. మన వాళ్ళకి పోతారా ఇలా కూర్చుని కాడ కూర్చుంటే పోయి వీళ్ళ ముఖాలు కూడా చూద్దాం. పవన్నా రేపు నుంచి మనం జాగా మారవాలరా. వీళ్ళు కూర్చున్న కాడ కూర్చుంటారు మనం. పొద్దు పొద్దుగానే తిట్లు తిన్నావు. ఆయనకి సర్పంచ్ కొడుకానే రా బల్పు. నీ కాదురా ఆ నయ్య సర్పంచానికి అంత గుద్ద బల్పు కాదురా. పైసలు ఉన్నాయని రా ఆయనకి అంత బలుపు. ఆ పైసలు మిన్నే కొట్టాలని ఎట్లయినా. కాదురా, మనం ఫస్ట్ ఏమనుకున్నాం, ఈయన కోట వేద్దాం అనుకున్నాం. వీడు పైసలు వాంచే కళ్ళు పోసే, వీడు పైసలు వాంచి కళ్ళు పోసిన వాళ్ళు ఈయన కోట ఎత్తివి. వీడు గెలిచిండు. గెలిచి ఇప్పుడు ఏమైనా మనం దేకుతాడంటే దేకుతలేడు. అంతో ఇంతో వెనక సంపాదించిండ్రా. ఆయన కొడుకో ఇంత పెట్టిండు. కొడుకో ఇంత పెట్టిన వల్ల అనుకో ఇంత గిట్ట అయ్యో ఈ బల్పు గిట్ట వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారా మనం ఓట్లు ఎత్తివి. బువ్వ తిన్నాడు. బువ్వ తిన్నాక చేయి కడిగింది. చేయి కడుక్కున్నాక నీళ్ళు తాగింది. చేప నువ్వు నీ దరిద్రం ఏదైనా చెప్పరా అంటే సొల్లు మొత్తం చెప్తావు. అని ఎట్ట దెబ్బ కుట్టాలని ఆలోచించాను. కొట్టే దెబ్బక బాగా బేటే నైట్ తోటకూర ఉన్నట్టున్నాయిగా. ఒక తోటకూరే మొత్తం గ్రీనరీ బయటికి వెళ్తా అండి మొత్తం. ఇగో వాళ్ళకు పెరడు ఉన్నదిరా. అలా తోటకూర మొలిసింది. మొలిసిన వల్ల వాళ్ళ అమ్మకు పోతాను రోజు చేసి గదే కూర చేస్తుంది. ఇక తిన్న తర్వాత పచ్చడి రాకపోతే ఎట్లా వస్తుందిరా? ఆ రాజుగారిని ఏం చేద్దాం ఆలోచించాను రా. అసలే ఈరోజు నిద్ర పట్టట్లేదు. ఏదోడు చేయాలరా. మనల్ని అవమానించిన నాలుకని ఇగ్గి కోద్దాం. చూసిన కళ్ళని ఇగ్గుదాం రా, పీకుదాం. కిడ్నాప్ చేద్దాం. కిడ్నాప్ అంటే దొంగతనం. పైసలు అడుగుదాం. పైసలతోనే కూడదాం. బ్లాక్మెయిల్ చేద్దాం. పైసలు వచ్చిన తర్వాత మనం ధనవంతరం. ఆడు పేదోడు. చేద్దాం రా, కిడ్నాప్ చేద్దాం. అని కిడ్నాప్ చేసేదాకా నేను పచ్చి మంచినీళ్ళు కూడా ఉంటా. నేను కూడా అని కిడ్నాప్ చేసేదాకా పచ్చి దొడ్డికి కూడా పోను. ఓన్లీ గ్యాస్. ఇది పెంచర కూర. ఏంద్రా మొత్తం సుక్క ముగ్గులు పెడతాం. మ్యాప్ రైడ్ పెద్ద పెద్ద కిడ్నాప్లు అన్నింటినీ చేస్తారు. ఇది సుద్దాల, ఇది కమ్మరపల్లె, ఇది పెనుగల కోన, ఇది పావులు పేట. గిట్ట వేసి శుద్ధాలే కదా ఈ అన్నుంటేనే రసుద్దాలు ఉండేది. ఈ గుండం మనం ఉన్న ఇల్లు. ఇది పాపాయం ఇల్లు. పాపాయం ఎవరురా? రాజుగాని లవర్. ఇది రాజుగాని ఇల్లు. ఇలా వాలంటైన్స్ డే కాబట్టి రాజుగాడు పాపాయమ్మ గిఫ్ట్ ఇవ్వబోతాడు. పెద్ద పుల్ల గోడెక్కి గుంట నక్కల అటు ఇటు చూసి కర్ర పిల్ల మెల్లగా పోతాడు. ఇప్పుడే మనం అని భయపెట్టాలి. చెట్టు సట్టుకుని విష్ణు పాపాయం ఇంట్లో దొంగలు పడ్డారు. అట్లా అనగానే ఊరెవలన్నా చూస్తలా అని భయపడి పెండల పురుగుల గోడ దునికి ఊర కుక్కలా పరిగెడతారు రాజు. ఈ ప్లేస్లోనే రాజుగారిని కిడ్నాప్ చేయాలి. ఇక్కడ మన టీం 2 టీంలు విడిపోవాలి. ఒకటి తూర్పు, ఇంకోటి ఉత్తరం. ఉత్తరం దిక్కున్న ప్రాంతానికి నాయకత్వం నాది. తూర్పు దిక్కున్న ప్రాంతానికి బాధ్యత నాది. నాకున్న ఇంటెలిజెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ మనకు సామాన్ కావాలి. ఒకటి సెంట్ సీసా, ఇంకోటి ఖర్చు. సెంట్ ఎందుకురా? పెద్ద పెద్ద సినిమాలో కిడ్నాప్ ఇట్లా చేస్తాం. ఈ సెంట్ ఇలా తీసి ఈ ఖర్చుకి ఇలా కొట్టి ఇలా పెడితే అలా కళ్ళ పడిపోతారు. రాజుగారు కిడ్నాప్ అయిపోతారు. అని పేదోని చేసే బాధ్యత మనందరిది. రే ఆగురా, నాకున్న ఇంటెలిజెన్స్ ప్రకారం రాజుగానే లయక్ షుగర్ ఉన్నది. ఆ లయక్ షుగర్ ఉన్నది కాబట్టి ఈయనకి కూడా గంటకోసారి వచ్చే అలవాటు ఉంటుంది.
అడురికి ఉరికి వచ్చి ఈడికి దమ్మచ్చి ఆగి పక్కకున్న ఈ పొద చిన్నగా ఉన్నది కాబట్టి అరే ఆ పొదలో పోతారా, ఆ పొదలో పోసినప్పుడు మనం ఈ పొదలు దాక్కొని ఆ వెనక నుంచి పోయి కథం కిడ్నాప్ దా. అరే మామ నీది బుర్ర అంటే బుర్రేరా, పెండలో పురుక్కున్న తెలివి ఎవరు నీకు సొంతం కాదురా టాలెంట్. కిడ్నాప్ కానీ నా పేరు చెప్తే రాజుగాడు ఉచ్చ పోసుకోవాలరా. వీడేంద్రా గిట్టత్తాడు ఇప్పుతాండేంద్రా. రే అటుపోరా అటుపోరా జిప్పు తిత్తాడు. పోసిండ్రు పోసిండ్రు పోసి షాంపూ ఉంటుంది పోరా, షవర్ వచ్చింది, తలస్నానం అయిపో. వీడు మనిషా గొడ్డురా, గొడ్డు గురించి ఆడంటే సెంటుకు వాడు మరి వీడు సంకలాసనం వాటాడు. రారా శేఖర్, నేను పని అయిపోయిందా? సంకలో సబ్బెట్టిందే మంచిదైంది. కూసో పంది పిర్రలోడా. కత్తులతో కాదురా సంక వాసంతో సంపెత్తా. ఇంకా ఎత్తలేడు శేఖర్. శేఖర్ చెప్పురా, ఆడు దీనికి వాళ్ళు నువ్వెందుకు వాడవరా? పెద్ద పెద్ద సినిమాలల్లో ఇట్లాంటివి కొడుతున్నాయి కదరా పడతారు. నేను పట్టుకోమంతా ఏం చెప్తా పట్టు. హలో అరే ఏడున్నారు రా, మీద కట్టినాం రా, కొంచెం గోనె సంచి పట్టుకరా లేవడం చూస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది రా. ఇది చెప్ప తొందర రా, తొందర ఇది చూస్తే ప్రాబ్లం అయితే తొందర పట్టరా పట్టు ఏం తింటారా నీ ఊరి మీద సొమ్ములా నీడే దీన్ని బస్ పందికొక పలిచాడు. ఏంట్రా నోర్లేస్తుంది? మా ముఖాలు చూస్తే నీకు దొడ్డికి రాదురా? దొడ్డికి నీకు బాంబు వేస్తా. బాంబు అంటే అలాంటి కానీ బాంబు కాదు, ఉల్లిగడ్డ బాంబు, ఆటం బాంబు. అద్దు నాకు పక్కదు ఈ కంపెనీ రాయనా అద్దు అరే ఇది బేటన్ సైతం తగిలింది. 10 రూపాయలు తీసుకుని 10 రూపాయలు లేనా బాబా? అదే ఫోన్ చేసి పైసలు అడగాలి. కొత్త నెంబర్ ఉంది. నీకు కూడా ఇదే పాట ఇష్టమా? నాకు కూడా ఇదే ఇష్టం. ఒకప్పుడు ఊళ్ళో నేను పెట్టినప్పుడు అందరూ ఆహా ఏముందిరా పాట అంటారు, కానీ ఇప్పుడు నువ్వు పెట్టిన వాళ్ళే విన్న వాళ్ళే నాకు మళ్ళా పాత అప్పుడు గుర్తుకొస్తాను. చెప్పు, అన్నీ చెప్పు. పేరు చెప్పు, ఊరు చెప్పు, పొలం ఉందని చెప్పు, ఇల్లు ఉన్నదని చెప్పు, అన్నీ చెప్పు. అరే నేను శేఖరు, నువ్వు భాస్కర్ అని చెప్తే పోలీసులు పట్టేయడా? నా చెప్తే నేను కట్టుకోవాలి.
అవునవును తమ్ముళ్ళు, నీ కొడుకుని, నీ పుత్రుణ్ణి, నీ సన్నుని మేం కిడ్నాప్ చేశాం. గుర్తుపెట్టుకో తమ్ముడు, కిడ్నాప్ చేశాం. 20,000 రూపాయలు ఇదే నెంబర్కి ఫోన్పే చేయి తమ్ముడు. లేదంటే నీ కొడుకుని నీకు లేకుండా చేసే బాధ్యత నాదని మాటిస్తున్నాను తమ్ముళ్ళు. జై చూద్దారా, జై చూద్దారా. 20,000 సర్పంచ్ కొడుకు కిడ్నాప్ చేసి 20,000 అవుతారా మీరు? 10,000 తక్కువ అడగమంటావు మరి చెప్పు. 15,000 అడుగుతాం. తక్కువనా? 2 లక్షలు అడుగులి. 2 లక్షలు లక్షల కిడ్నాప్కి యేసునామములో మహేష్, నీకు దేవుడు 2 లక్షలు ఇవ్వబోతున్నాడు. 2 లక్షల దేవునికి స్తోత్రములు. నీకు 2 లక్షలు 3 లక్షలు ఇప్పిస్తారా? ఆకలి అవుతుందిరా. ఏం కర్రీ చేసిర్రా? పప్పు. పప్ప. సర్పంచ్ కూడా పప్పు తింటారా? దుకాణంలో పోయి చికెన్ తేపో, థమ్సాపు. మరి పైసలు నా పేరు చెప్పి తిస్తారు దుకాణంలో. ఎన్ని కానీ పైసలు ఎట్లా సంపాదించారా? కట్టపడ్డు ఎట్లా కట్టపడ్డారా? మీకు కట్టపడతలేమో మందిరం నుంచి రాజన్న 2 లీటర్ చికెను, కిలో థమ్స్అప్ ఇవ్వన్నాడు. రాజన లేడు, ఎవరు లేడు, అంతే లేదు నాడు. హలో, నేను ఇద్దరు రాజన్న ఇవ్వలేదు దింగేమంటాను. వద్దలేదంట, వద్దన్నాడు అంటాను. నీ పేరు చెప్పిన వాడికి ఉందామని ఉన్నదా, పోదామని ఉన్నదా? ఫోన్ వాడికి. మామ రాజన్న మాట్లాడతారట. హలో కాకా, నేను రాజు. గుద్దాలు ఆగలైతుంది, చికెన్ థమ్సాపు 2 పంపండి. నీ కాళ్ళు మొత్తం పని తర్వాత ఇద్దాన్ని. ఏ కడుపు అంతా మాడుతుంది. సరే సరే ఇస్తున్నావు. అరే ఇలా అయ్యా బ్యాగుల పైసలు పెట్టిండ్రా సిట్టి కింద. బాబండిది పాలర పోయి తీసుకుందాం.